హాయిగా మగ మహారాజు బయట ఎంతన్నా తిరుగుతావు, సుఖంగా ఉన్నావు, నీ బాగుంది, నేనే ఉతుకుష్టంలో పడి వస్తున్నానండి. వీడంటాడు నాకు బయట ఇన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వేముంది నేను తెచ్చిపెట్టింది గుప్పెడి వెతుకులు వండుకోవడం తింటవే కదా, వీళ్ళైతే నాకు పెడతావు, లేకపోతే నేను బయటికి పోయిన తర్వాత నువ్వు వండుకు తింటావు. కాబట్టి నీ జీవితం చాలా హాయిగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికి క్లాష్ ఎక్కడ వస్తుంది? నేనే బయట నానా కథకాట్లు పడుతున్నాను. ఈ మహానుభావుడు ఈ ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు అనుకుంటూ ఈ లోపల ఉన్నటువంటి ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే ఆ జీవితం చాలా బాగుంటుందని వీడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాసన వేసుకుంటున్నాడు. లేదు లేదు, వాడి జీవితం చాలా బాగుంటుందని ఈ వాసన. వచ్చే జన్మలో వీళ్ళిద్దరు ఏమవుతారంటే మళ్ళా ఇదేమో మగవాడు, అదేమో ఆడపిల్ల, ఈ ఇద్దరే మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఎందుకంటే అదే భావన కదా వాళ్ళు పెట్టుకున్నది, ఆ భావనే కదా. ఆ భావన మళ్ళీ అదే విధంగానే కార్యరూపం ధరిస్తోంది. వాసన అదే కదమ్మా. మనకి తీవ్రంగా ఏది కావాలని కోరుకుంటుందో అదే వాసన అవుతుంది. ఆ వాసనే తిరిగి జన్మకి హేతు అవుతోంది. అలాగా గారడీ వాడు ఒక క్షణకాలమో లేకపోతే 10 నిమిషాలు 20 నిమిషాలు గారడీ చేస్తున్నాడు. అందువల్ల అది అసత్యం. నేను చూస్తున్నాగానే వాడు ఆ గారడీ సామాన్ అంతా ఎత్తుకొని మూట కట్టుకొని సంచిలో పెట్టుకొని మమ్మల్ని 10 పైసలు అడుక్కుని వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో చోట గారడీ పెట్టే తెలుసుకుంటున్నాడు. కానీ ఇది అలా కాదే. నేను ఎప్పుడు పుట్టానో అంటే పుట్టినప్పటి నుంచో లేకపోతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచో నేను ఈవిని కావాలి అని నెత్తిరేసుకొని చేసుకున్న నాటి నుంచో ఈమె నా వెంటనే పడుంది, నన్నే పిక్కు తింటోంది. ఆవిడ ఈయన్ని పిక్కుదినా ఈయన ఆవిడని పిక్కుదినా మొత్తానికి మీరు ఇద్దరే తప్పదు కదా. ఈ జంజాటగా నేను ఎలా వదలుచుకోను గురుదేవా? కలలాగా అనుకోమంటే కలలాగా అనుకోవటానికి నాకు ఇది వీలు కావటం లేదు, గారడీ వాళ్ళలాగా అనుకోమంటే అది వీలు కావటం లేదు. పోనీ ఎక్కడన్నా ఏ ఊరన్నా పోయి 4 రోజులు ఉందామంటే మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు 4 రోజులు పోతే ఎట్టా అనుకున్నావు, ఈ సంసారం నువ్వు రమ్మని మళ్ళీ నన్నే తీసుకొస్తుంది. పిలవకపోతే వాడని ఎవరినో పిల్లైనా రంగనాథన్నో పంపిస్తుంది, దిద్దురా ఆయన అక్కడెక్కడో పోయినాడు వాడిని రోజులకు రమ్మని మళ్ళీ వెళ్ళిదని పంపిస్తుంది. మరి మా కథ ఏమిటి? ఈ జంజాటగా నేను ఎలా వదులుకోను గురుదేవా? పాపం వాడు ఆత్మనని తెలుసుకున్నా వాడికి ఈ జంజాటగా ఎలా వదులుకోవాలో తెలియదండి. అప్పుడు గురువు చెబుతాడు, ఒరే నాయన నువ్వు కళలాగా మిథ్యత్వాన్ని దీనిలో చూడలేకపోయినావు, గారడీ వాళ్ళలాగా అసత్యత్వాన్ని దీనిలో నువ్వు గ్రహించలేకపోయినావు. అందువల్ల నీకు 3వ ఉపాయం చెబుతారా, ఈ 3ట్లో నీకు ఏది వీలైతే అది ఆచరించుకోని ఆయన అన్నాడు. సరేనన్నాడు. ఏమిటి 3వ ఉపాయం అంటే, ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఈ భూమిలో మనకు 1 సంవత్సర కాలం గడిస్తే మన పైన ఉన్న పితృదేవతలకు 1 రోజు గడుస్తుంది. మనం ఇదివరకు చాలా సార్లు అది చెప్పుకున్నాం. వాళ్ళకు 1 సంవత్సరం అయితే ఆ పైన వాళ్ళకు 1 రోజు అవుతుంది. అలా ఒక్కొక్కళ్ళకి ఈ పై వాళ్ళకి 3వ లేయర్ లో ఉన్నవాడికో 4వ లేయర్ లో ఉన్నవాడికో 1 రోజు గడిచింది అనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాలు అయిపోతాయి. మనం ఈ దేహం వదిలిపెట్టిన మరుక్షణం మనం ఈ లోకంలో ఉందాం. ఎక్కడుంటాం? ఈ పై లోకంలోనో ఆ పై లోకంలోనో మన దగ్గర డబ్బుల్ని బట్టి మనం టికెట్ కొనుక్కున్న టికెట్ మన సీట్ ను బట్టి అంతే కదా. సినిమా హాల్లో రూపాయన్నర ఉన్నవాడు కింద సీట్ లో కూర్చుంటాడు, 2 రూపాయలు ఉన్నవాడు కాస్త బెంచి పెట్టుకుంటాడు, 4 రూపాయలు ఉన్నవాడు కుర్చీ పెట్టుకుంటాడు, 10 రూపాయలు ఉన్నవాడు పెద్ద బాల్కనీ సీట్ లో కూర్చుంటాడు. చూసేదందరూ ఒక సినిమాయే. ఎవడెవడి దగ్గర ఉన్నటువంటి డబ్బును బట్టి వాడు ఆ సీట్ లో కూర్చుంటాడు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి పుణ్య పాప కర్మలను బట్టి మనం ఆయా లోకాలకి మనం పోతూ ఉంటాం. ఏమైనా మనం పోతూ ఉంటాం. అలా పోయినప్పుడు ఈ దేహం ఉన్నంత వరకే మనకి ఇక్కడ 100 సంవత్సరాల జీవిత కాల పరిమాణం మనకి. అంటే మనం అందరం 100 ఏళ్లు బతకటం లేదనుకో, అది వేరే సంగతి. కానీ మానవుడు ఎన్నేళ్లు బతుకుతాడు అంటే 100 ఏళ్లు బతుకుతాడు. ఈ దేహం వదిలిపెట్టామనుకోండి, ఇదంతా మనకి ఎన్ని రోజులు అవుతుంది? 1 రోజు కిందకు వస్తుంది. అంటే 365 రోజులు వీడికి గడిస్తే పైన ఉన్న లోకంలో ఉన్న మనకి 1 రోజు గడిస్తుంది. అలా మనం 2వ లోకంలోనూ 3వ లోకంలోనూ ఉన్నాం అనుకోండి, ఈ 100 సంవత్సరాల జీవితం 3 పంచవ అన్నాడు. 3 రోజులు 5 రోజులు. చాలా మంది అనుకుంటే బతుకు 3 నాళ్ల ముచ్చట అంటారు. 3 నాళ్ల ముచ్చట అంటే 3 రోజులే బతుకుతున్నామా మనం? ఆ దృష్టిలో పెట్టుకుని 3 రోజులు వాళ్ళ లెక్కలో ఇది 3 రోజులు, లేకపోతే మహా అయితే 4 రోజులు.
అంటే వాడికి 400 ఏళ్ళు మనం ఇక్కడ బతికితే వాడికి 4 రోజులు అవుతుంది. 400 ఏళ్ళు ఎవడు బతకడు కదా, 100 ఏళ్లే కదా బతుకుతాడు. ఒకవేళ మనం మానవ జీవిత ప్రమాణం 100 ఏళ్ళు అని వేసుకుంటే, మనం లెక్క వేసుకుంటే, కాబట్టి ఇది 3 నాళ్ల ముచ్చట సత్యంగా కనబడుతుంది. దీంట్లో అసత్యత్వాన్ని నేను గ్రహించలేకపోయినా ఎలా అనుకోవాలి అంటే, ఒక సినిమా హాల్లో ఒక సినిమా తీస్తున్నారు. ఒక ఆయన భర్త, ఒక ఆవిడ భార్య. సినిమాలో వాళ్ళిద్దరూ కూడా నిన్ను వదిలిపెట్టి నేను బతకలేను, నన్ను వదిలిపెట్టి నువ్వు బతకలేవు అని ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టర్ డైలాగులు చెప్పించాడు. వాళ్ళిద్దరు సెట్ మీద ఆ మాటలన్నీ మాట్లాడుతున్నారు. అది అయిపోయింది, ఈ సీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసారు. ఆవిడ అంటుంది, ఏమండి మా ఇల్లు మీరు పోయే దారిలోనే ఉంది, మీ కారులో కూర్చోబెట్టుకుని కాస్త నన్ను అక్కడి దాకా దించిపోతే, ఆ తర్వాత నా కోసం మీరేం కారులో పెట్రోల్ ఖర్చు పెట్టుకోకర్లేదు, మీ పోయే దారిలోనే నన్ను కాస్త దించిపోండి అని అడిగింది. ఎవరు? ఇందాకటి దాకా హీరోయిన్ గా ఉన్న ఆవిడ అడిగింది హీరో గారిని. అబ్బే నాకేం సంబంధం లేదండి, మీరెవరో నేనెవరో, మీ కారులో మీరు పోండి, నా కారులో నేను పోతాను, మీ కారులో పోతే ఆటో తీసుకుని పోండి, అంతేగాని నేను మిమ్మల్ని డ్రాప్ చేయనండి అని. అయ్యో నేను ఇందాకటి దాకా మీకు భార్యనండి అండి ఆవిడ. అబ్బే మీరు నాకు భార్య కాదండి, అదే ఆ సెట్ లో, ఎక్కడ ఆ సినిమా సెట్ లో మాత్రమే మీరు నాకు భార్య, ఆ పక్కకు వచ్చిన తర్వాత మీరు ఎవరో నేనెవరో. కాబట్టి మీరు నాకు ఎంతసేపు భార్య అయినారు? 1 గంట, 1 అరగంట, లేకపోతే ఆ సినిమా తీసిన కాసేపు మీరు భార్య వేషం వేసుకున్నారు, నేను భర్త వేషం వేసుకున్నాను, మన ఇద్దరం కాసేపు నటించాం. సెట్ వదిలిపెట్టేస్తే మీరు భార్య కాదు, నేను భర్త కాదు. కానీ సెట్ లో ఉన్నంతసేపు మీరు భార్య కాదంటే ఆ డైరెక్టర్ ఒప్పుకోవచ్చు. అవును కదా? ఇది ఎంత బాగుందో మీరు చూడండి. ఇందాకటి కళ కంటే, గారడీవాడి సత్యం కంటే ఇది ఇంకా చాలా బాగుంది. నువ్వు సంసారంలోనే ఉండు నాయన, కానీ ఉన్నప్పుడు కూడా నువ్వు ఎటువంటి ఆలోచనలో ఉంటావంటే, ఇది నాటకం. ఈ నాటకంలో, ఈ సినిమాలో ఆవిడ భార్య వేషం వేసింది, నేను భర్త వేషం వేశాను. మా ఇద్దరికి ఇంకొకడెవడో కొడుకు వేషం వేయడానికి రాబోతున్నాడు ఈ ప్రపంచంలో. ఆ వచ్చేవాడు కూడా ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా? బ్యాంక్ లో నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. నేను బ్యాంక్ లో రోజు లావాదేవీలు ఉన్నాయి, డబ్బులు వేసుకోవడం మళ్ళీ తీసుకోకపోవడం. నేను ఒక బ్యాంకులో ఒక కస్టమర్ని. ఈ అమ్మాయి ఇచ్చి, అమ్మ ఆ బ్యాంకులో నాకు అకౌంట్ లేదు, నన్ను కొంచెం పరిచయం చెయ్యండి అని అడిగింది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి డైరెక్ట్ గా వెళ్లి బ్యాంకుకి, మీ బ్యాంకులో నేను డబ్బులు వేస్తాను అంటే నువ్వెవరో నాకు తెలియదు, ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళు ఎవరన్నా పిలుచుకురా అంటాడు బ్యాంకు వాడు. అందుకని ఈ అమ్మాయి ఏం చేసింది, ఆల్రెడీ ఆ బ్యాంకుతో సంబంధం ఉన్నటువంటి నా దగ్గరకు వచ్చి, మీరు నన్ను వాళ్ళకి పరిచయం చేయండి అని. నేను ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఆ బ్యాంకుకు పరిచయం చేశాను. ఇదిగో ఫలానా అమ్మాయి నాకు తెలుసు, ఈ అమ్మాయి డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటుంది, ఆ అమ్మాయి డబ్బులు తీసుకుపోతూ ఉంటుంది అని నేను ఒక సంతకం పెట్టాను. బ్యాంకుకి నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఎవరిని? ఒక అమ్మాయి. ఆ బ్యాంకు లావాదేవీలన్నీ ఇంకా ఆ అమ్మాయికే సంబంధం. ఆ అమ్మాయి డబ్బులు వేసుకోవడం తీసుకోవడం. నేను ఇంట్రడ్యూస్ చేశా కదా, ఆ అమ్మాయి దాంట్లో 10,000 నాకు ఇమ్మంటే ఇవ్వడు, ఇస్తాడు. బ్యాంకులో ఎలా ఒకళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఉపయోగపడుతున్నాం, అందులో అకౌంట్ ఉన్నవాడు. ఈ ప్రపంచం అనేటువంటి బ్యాంకులో మనం పుట్టి ఒక అకౌంట్ సంపాదించుకున్నాం, ఇందులో ఉన్నాం మనం. ఆ పుట్టాల్సిన వాళ్ళు ఉన్నారే కొంతమంది, ఈ బ్యాంకు రావాల్సిన వాళ్ళు మన అడుగుతున్నారన్నమాట, మమ్మల్ని ఈ బ్యాంకులో ఇంట్రడ్యూస్ చేయండి, ఎందుకంటే మీరు మమ్మల్ని ఇందులోకి పంపిస్తే మా లావాదేవీలు, మా డబ్బులు, మా అకౌంట్, మా లెక్క మాదే, వాళ్ళ లెక్క వాళ్ళదే, మన లెక్క మనదే. వాళ్ళకి మనకేం సంబంధం లేదు, మనం ఊరికే పరిచయం చేస్తాం. అలా ఆ లోకంలో ఉన్న వాళ్ళని ఈ లోకానికి మనం పరిచయం చేస్తున్నాం. మనం ఇద్దరం నాటకం వేస్తూ మధ్యలో ఇంకో పని ఏం చేసాము, బ్యాంకులో మన సినిమాలో అంతే కదమ్మా, ఇద్దరు ఇప్పుడే పెళ్లి చేసుకుంటారు, వాళ్ళిద్దరు రాసిన నాటకం వేయంగానే ఇంకో పిల్లవాడిని ఏమన్నా చేస్తారు, అది వాడి పిల్లము కాదు, ఇది వాడి మొగుడు కాదు, ఆ పుట్టినవాడు వాడి కొడుకు కాదు.
కానీ వాళ్ళు ముగ్గురు కలిసి మన్ని ఏడిపిస్తున్నారు. మేము ముగ్గురు కూడా భార్య భర్త కొడుకు అని చెప్పి మన్ని ఏడిపిస్తున్నారు. అలాగే ఈ ప్రపంచంలో ఈ సంసారం అలాంటిది అనుకోరా నాయన, ఇంకా అది కష్టమే ఉంది నీకన్నాడు. ఇది తేలికే కదా, బాగా నటించు. మొగుడు లేడు, పిల్లలు లేదు, మాకు ఒక వేదాంతంలో అదే చెప్తారు, ఎవరికి ఎవరు లేడు, ఉన్నది నేను ఒక్కడిని అని అహంకరించడం కంటే మీరందరూ ఉన్నారు నాయన. ఎట్లా ఉన్నారు? మీ నాటకంలో మీ డైలాగ్ చెప్పడం కోసం మీరు వచ్చారు. మీరు అయిపోతే మీరు వెళ్ళిపోతారు. నేను చెప్పడం కోసం నేను వచ్చాను. నేను చెప్తే నాదైపోతే నేను వెళ్ళిపోతాను. ఈ నాటకంలో వేస్తూ ఉన్నందుకు కాను ఆ డైరెక్టర్ గారు మనకు కొంచెం డబ్బులు ఇస్తున్నారు, నాటకం వేస్తున్నారు. అలాగే ఈ నాటకంలో వేస్తున్నందుకు గాను ఈ డైరెక్టర్ గారు కూడా పంచభూతాలు 5గురిని పంపించి వాళ్ళకు కావలసిన తిండి, వాళ్ళకు కావలసిన గుడ్డ, వాళ్ళకు కావలసిన మెదడుకు మేత, సరుకు అవన్నీ ఇవ్వరా అన్నాడు. వాళ్ళు ఇస్తున్నారు, మనం పుచ్చుకుంటున్నాం, వ్యవహారం చేస్తున్నాం. మన పని అయిపోగానే మనం నాటకం డైలాగ్ అయిపోగానే మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోవడానికి చావడం అంటున్నాం, నాటకంలో ప్రవేశించడానికి పుట్టడం అంటున్నాం, ఇంకోని తీసుకురావడానికి ఈ ప్రపంచంలో ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంతేగాని వాడి మీద నీకేం వస్తుంది? అమ్మాయి నేను బ్యాంకులో పరిచయం చేసినంత మాత్రాన ఈ బ్యాంకు వాళ్ళు గానీ ఈ అమ్మాయి గానీ నాకు కృతజ్ఞులై ఉండాలా? అసలు ఉండక్కర్లేదు. మరి మనం ఇక్కడ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? కాబట్టి ఈశ్వరత్రయాల నుంచి ఏమో నాది అని అనుకుంటున్నావు నువ్వు. ఈ ప్రపంచంలో నీకేది సంబంధం కాదు, ఎవరు నీకేం సంబంధం లేదు, ఎవ్వరు లేరు. నేహనానాస్తికించిన నువ్వు ఒక్కడివే ఉన్నావు, నువ్వు తప్ప ఇంకో పదార్థమే ఇక్కడ లేదు. మరి వాళ్ళందరూ ఉన్నారంటే ఎవరి పని కోసం వాడు వచ్చాడు, వాడి పని అయితే వాడే వెళ్ళిపోతాడు. మనం అందరం ఒకే సినిమా చూడటానికి చాలా మంది వచ్చాం, అందరం కలిసి ఆ సినిమానే చూసాం. ఆ సినిమాలో ఏడుపు వస్తే మనకందరికీ కూడా ఏడుపు వచ్చేసింది. ఆ సినిమాలో నవ్వితే మనం అందరం కూడా నవ్వాం. మనం అందరం ఒక సినిమా చూసినంత మాత్రం మన అందరం ఒకటే కాదు కదా. ఎవరి కోసం వాడు వచ్చాడు, ఎవరి సమస్య అయిపోతే వాడు వెళ్ళిపోతాడు. అటువంటి భావం కలిగి ఉండు. ఈ మూడింటిలో నువ్వు ఏ భావం కలిగినా ఈ ప్రపంచం నిన్ను బంధించదు అన్నాడు. ఆ శిష్యుడు ఇంకా ఎంత గొప్పవాడైపోయినాడంటే ఈ మాటలు జనకుడికి అష్టావక్రుడు చెప్పాడు. అష్టావక్ర మహర్షి జనకుడికి చెప్పాడు. కొంతకాలం గడిచింది. ఈ పాఠం అంతా రోజు కూడా ఇవాళ పాఠం చెప్పి మళ్ళీ రేపే మళ్ళీ మనం కలవం కదా, కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం కదా. మనం అయితే ఆ పాఠం అంతా విన్నదంతా గుంతలో పెట్టి బాగా గంట వాయిచ్చేస్తాం. జనకుడు అలా చేసుకోవాలి, అన్ని కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు. పాపం ఇప్పుడు మన వాళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకున్నారు. టేప్ అన్నా తీసుకుంటున్నారు, మళ్ళీ ఏ రోజు ఉంటే ఆ రోజు ఎంత వస్తుంది. ఇదన్నా ఒక నయం. జనకుడు ఇంకో కొన్నాళ్ళు అయినాక మళ్ళీ కలిశాడు. గురువు గారు మామూలుగా ఉండి నాయన బాగున్నావా అని. బాగున్నావు మామూలుగా మనం అడుగుతాం కదా, ఎవరన్నా కనపడంగానే బాగున్నావా అని అడుగుతాం కదా. శిష్యుడు ఏం మాట్లాడలేదు. ఏంట్రా బాగున్నావా అని పిలిస్తే వీడు పలకటం లేచేట్రా అనుకున్నాడు. ఈ రాజ్యంలో ప్రజలందరూ బాగున్నారా? రాజ్యం బాగుందా? ఎందుకంటే ఒక రాజు కదా. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారా? వర్షాలు అవి కురుస్తున్నాయా? పంటలు బాగా పండుతున్నాయా? మీ వాళ్ళెవరికి తిండి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా సుఖంగా తింటున్నారా? అన్నీ లౌకికమైనవే అడుగుతున్నారమ్మా గురువు గారు. బయట తినేవాళ్ళందరూ అనుకుంటున్నారా ఈయన వేదాంతం చెబుతున్నాడా ఏమిటి, వ్యవహారం అడుగుతున్నాడా? మీరు బాగున్నారా? మీ రాజ్యం బాగుందా? మీ పిల్లలు బాగున్నారా? మీ ఆస్తులు బాగున్నాయా? మీకు వర్షాలు వస్తున్నాయా? మీకు పంటలు పండుతాయి? ఇది అడుగుతున్నాడు ఏమిటి? ఆత్మ తెలిసిన వాడు ఇది కాదు కదా అడగాల్సింది. కానీ గురువు గారు ఇవన్నీ అడుగుతున్నాడు. జనకుడు ఏం మాట్లాడటలేదు. మాట్లాడకుండా ఉండి గురువు గారు నేను బాగున్నాను అన్నాడు. ఆయన అన్ని ప్రశ్నలు అడిగేదాకా కూర్చొని చివరికి అన్నట్ట గురువు గారు నేను బాగున్నాను అన్నాడు. అదేమిటయ్యా నేను చాలా ప్రశ్నలు అడిగాను కదా నిన్ను, నేను బాగున్నాను అంటున్నావు ఏమిటి? మిగిలిన ప్రశ్నలు అనేది జవాబు ఎవరు చెబుతా అంటే మిగిలిన వాళ్ళందరూ బాగుండలేదనే, రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా లేరనే, ఏమిటి నీ ప్రశ్న ఏమిటి, నీ సమాధానం ఏమిటి అని అన్నారు. వాళ్ళెవ్వరూ లేరండి అన్నారు. నేను అన్నాక గురువుగారు నేను బాగున్నాను, మీరు ఇంకా ఏవో చాలా చాలా ప్రశ్నలు అడిగారు కదా, వాళ్ళెవ్వరు లేరండి అన్నారు. ఏమైపోయినారు? అందరూ చచ్చిపోయినారా? అంటే గుంపు గుంపు చచ్చిపోయిందా? ఒకేసారి రాజ్యం అంతా అందరూ చచ్చిపోయారా? ఏమైనారు అని అడిగారు.
నాకెవరు కనిపించలేదండి అన్న. నాకెవరు కనిపించలేదు, నేను ఒక్కడనే కనిపిస్తున్నాను. నేను బాగానే ఉన్నాను. మరి ఇంకెవరన్నా మీరెవరో చాలా మంది వాళ్ళు బాగున్నారా వీళ్ళు బాగున్నారా అర్థం, వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు, వాళ్ళు ఎవరు లేరు. మరి ఎవరన్నా పోయినారు, అబ్బాయి అదేమో నాకు తెలియదండి, నాకు మాత్రం ఎవరు కనిపించలేదు, వాళ్ళు లేరు అన్నారు. గురువుకి శిష్యుడికి ఇద్దరికీ అర్థమైంది, మిగిలిన వినే వాళ్ళకి ఎవరికి అర్థం కాలే ఈ మాట. వాళ్ళు ఎవరు లేరంటారు, ఆ జనకుడు విజయనగరం అంతా ఉంది, మనుషులందరూ ఉన్నారు, ఈయనేమో ఎవరు లేరంటున్నాడు. రాజే వాళ్ళు ఎవరు పోయినారు, తన రాజ్యంలో ప్రజలు ఎక్కడికి పోయినారో ఏమైనారో కూడా తెలియకుండా రాజు ఎలా ఉంటాడు, ఉండడానికి వీల్లేదు కదా. కానీ ఏమో వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నానని చెబుతున్నాడు, ఇంకెవరు లేరని గురువుకి అర్థమైంది. అందుకే ఒక్కొక్కసారి గురువు చాలా మామూలు మాటలు మాట్లాడతారు. ఆ మామూలు మాటల్లో మాట్లాడుతూ మీ దగ్గర నుంచి మీరు ఎంత స్థితిలో ఉన్నారో వాడు తెలుసుకుంటూ ఉంటాడు. మనకి తెలియదు, ఏమిటో గురువు గారు మామూలుగా మాట్లాడారు అనుకుంటారు, అలాగే మాట్లాడతారు. కానీ అందులో చాలా అర్థం ఉంటుంది, మనకు అది అర్థం కాదన్నమాట. ఆయన బాగున్నావా అని అడిగితే అమ్మగారు నన్ను బాగున్నారని అడిగారు అనుకుంటాడు, వాడికి అర్థం అవుతుంది. గురువు గారు తెలుసుకున్నారు, వీడు ఏమిటంటే వీడికి నేహనా నాస్తికించిన నేను తప్ప ఇంకెవ్వరూ లేరన్నటువంటి పరిస్థితి వాడికి అర్థమైందిరా, ఇది వరకు చెప్పిన పాఠం వీడికి ఇప్పుడు బాగా బోధపడ్డట్టుంది అని అనుకున్నాను. అయినా పరీక్షించారు కదా వాడిని, అలా వదిలేయడానికి వీడిగా నీకు అన్ని తెలిసిపోయినాలే నాయన నేను వచ్చి వదిలేయకూడదు కదా, ఎందుకంటే వాడు తెలిసిపోయినట్టు వాడికి అహంకారం పుడుతుంది. అందుకని రేపటి క్లాస్ లో శిష్యుని ఇంకొకరిని పిలిచి, ఒరే నాయన కొన్ని మాటలు నేను చెప్పినవి నువ్వు మాట్లాడరా. సరే గురువు గారు మీరు మాట్లాడమంటే నేను మాట్లాడతాను. జనకుడికి వాడు పాఠానికి వచ్చి కూర్చోగానే మీ మిథిలా నగరం అంతా కాలిపోయింది అని చెప్పరా అన్నాడు. సరే చెబుతాను గురువు గారు, నాకేం కష్టమే ఉంది, ఆ మాట చెబుతాను. పాఠానికి వచ్చి జనకుడు కూర్చున్నాడు. నిన్ననే ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అన్నాడు కదా, నేను ఒక్కడనే ఉన్నాను, నేను బాగున్నాను అన్నాడు. ఇంకెవరు నాకు కనిపించలేదు, వాళ్ళు ఏమైనారో నాకు తెలియదు అన్నాడు. గురువు అంతకు ముందు రోజు చెప్పిన పాఠం కదా, నువ్వు స్వప్నవత్తు చూడు, లేకపోతే నువ్వు వాడి గారడీగా చూడు, లేకపోతే నువ్వు నాటకంలాగా చూడు అని చెప్పాడు కదా. ఈ జగత్ అయితే సత్యం అయితే లేదు నాయన, దీన్ని నువ్వు ఎలా మిథ్యాన్ని నిర్ణయించుకోగలవో నీ చేతనైన శక్తిలో నువ్వు నిర్ణయించుకోమని చెప్పాడు కదా. కొంతసేపు అయిన తర్వాత అకస్మాత్తుగా ఎవరో వచ్చి, అయ్యా జనక మహారాజు గారు మీ మిదిలో కాలిపోతోంది అని చెప్పారు. ఏం పలకలే, ఊరికే కూర్చున్నాడు. అయ్యా మీ రాజ్యం కాలిపోతోందిట వాళ్ళు చెబుతున్నారు, లేచిపో మరి వాళ్ళని చూడు. కదలలేదు. ఏమిటయ్యా కదలవు, వాళ్ళంతా రాణివాసం అంతా కూడా నిప్పంటుకుందండి. మళ్ళీ ఇంకో శిష్యుడు వచ్చాడు, అంతా అబద్ధమే, రాణివాసం అంతా కూడా నిప్పంటుకుంది, ఇంకా కాలిపోతారు, మరి అది చల్లార్పుకోవాలి. లేవయ్యా లే, తొందరగా వెళ్ళు, అంతా కాలిపోతుందిటే మీ రాజ్యం అంతా, నీ భార్య నీ పిల్లలు అందరూ అందులో ఉన్నారు కదా, ఆ ఊళ్ళో అంతా కాలిపోతున్నారు, నువ్వు వెళ్ళి అది కాపాడుకో. ఓ మరి కథలమేమిటి కూర్చున్నావేమిటి అన్నారు గురువు గారు. చాలా మామూలుగా అంటున్నారు చూడండి, ఎక్కడ వేదాంతం మాట ఏమీ లేదు ఇందులో. శిష్యుడు అన్నట్ట, గురుదేవా సత్యంగా జగత్తు లేదని నిన్న మీరే చెప్పారు, జగత్తు లేదన్నారు. ఒకవేళ ఉంది అనుకోండి, అంటే వాళ్ళు ఎవరో కాలుతుంది అంటున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళ దృష్టిలో అది ఉందేమో, నాకైతే లేదని నిన్ననే చూసొచ్చాను, నాకు ఎవరు కనపడలే, నేను తప్ప ఇంకెవరూ లేరు. ఒకవేళ ఉన్నారంటే వాళ్ళు నాటకం వేసుకోవడానికి వచ్చారు, వాళ్ళు నాటకం అయితే వాళ్ళే వెళ్ళిపోతారు. మనందరం ఒక రంగనాథ్ వాళ్ళ మెట్ల మీదకి వచ్చాం, పాఠం చెప్పుకోవడానికి వచ్చాం, పాఠం అయిపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. తెలియని పిల్లవాడు ఎవరైనా కింద ఉండి మేడ మీద చాలా వాళ్ళ అమ్మ అన్నం వండుతోంది, ఇంత గిన్నెతో అన్నం వండుతోంది, కింద వాళ్ళ గదిలో పిల్లవాడికి అమ్మ ఇంత గిన్నెతో అన్నం వండుతోంది. ఆ పిల్లవాడు వచ్చి, అమ్మ మేడ మీద అంతమంది కూర్చున్నారు, ఇంత గిన్నెతో నువ్వు అన్నం వండుతున్నావు, ఈ అన్నం అంతమందికి ఎట్లా పెడతావు అని అబ్బాయి అడిగాడు అనుకోండి వాళ్ళ అమ్మని. వాళ్ళ అమ్మ ఏమని చెబుతుంది, వాళ్ళందరూ మన ఇంట్లో తినర్రా, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళందరూ కనపడుతున్నారు కానీ వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఉండరు అని చెబుతోంది. అలాగే ఈ జగత్తులో వాళ్ళందరూ నాకు కనపడ్డారు అనుకో, వాళ్ళందరూ వాళ్ళ పని కోసం వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతారు, కాబట్టి వాళ్ళకు నాకే సంబంధం లేదు. మీరేమడిగారు, నీ రాజ్యం బాగుందా, నీ రాజ్యంలో మనుషులు బాగున్నారా, నీ రాజ్యంలో నాకు అసలు రాజ్యమే లేకపోతే ఆ రాజ్యం అంతా ఎవరిది,
ఈ భూమి అంతా, ఈ ప్రపంచం అంతా ఎవరిది? భగవంతుడిది. వాడు తయారు చేసుకున్నాడు, వాడు కల్పించుకున్నాడు, వాడు పోషించుకుంటున్నాడు, వాడే లయం చేసుకుంటున్నాడు. నాకెందుకు మధ్యలో గోల? ఉంది అంటే అలాంటి రాజ్యం ఉంది, అది నాది కాదు. మీరు అడిగింది ఏమిటి? నీ రాజ్యం బాగుందా, నీ రాజ్యంలో ప్రజలు బాగున్నారా, అది కదా మీరు అడిగారు. అవును, నాకు రాజ్యమూ లేదు, నాకు ప్రజలు లేరు, నాకెవరూ లేదు. మరి నిప్పంటుకుందే పోనీ, నీది కాకపోతే ఎవరిదో ఒకరిదయ్యా. నిప్పంటుకుంది, కాలిపోతోంది కదా, మరి పోయి మీ వాళ్ళని నువ్వు కాపాడుకో. మీ వాళ్ళు కాకపోయినా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. మరి నీ భార్య బిడ్డలని నీకు ఉంటున్నాం కదా, లోకంలో వ్యవహారంగా వాళ్ళని కాపాడాలి కదా. అక్కడ జనకుడు ఒక చక్కటి మాట అంటాడు. ఏమన్నాడంటే, గురుదేవా, ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్లి కాపాడాలి అని అనుకుంటే నేను వెళ్లే లోపల వాళ్ళు కాలిపోతారు. కాలిపోరా? ఈ ఊరు నుంచి నేను ఆ ఊరు నిప్పు అంటుకుందని నాకు ఇప్పుడు కదా చెప్పారు. నేను అక్కడికి వెళ్లి ఆ మంటలు ఆర్పేటప్పటికి వాళ్ళు కాలేపోతారు. ఒకవేళ వాళ్ళు బతకాల్సినటువంటి పరిస్థితే ఉందనుకో, అక్కడున్న ఎవడో ఒకడు వాళ్ళని బయటికి లాగి వాడే కాపాడతాడు. వాళ్ళకు బతకాలనుంటే ఎవరో ఆ నిప్పార్పి వాళ్ళే కాపాడతారు. వాళ్ళకు బతికేది లేకపోతే వాళ్ళు ఆ మంటల్లో వాళ్ళే కాలిపోతారు. నేను పోయి వాళ్ళని ఆర్పి రక్షించాలి అనేటువంటి అవకాశం కూడా నాకు లేదు. అవునా? నేను పోయేటప్పటికే వాళ్ళు కాలిపోతారు కదా. కాబట్టి వాళ్ళు బతకాలనుంటే అక్కడున్న వాడే వాడిని బతికిస్తాడు. నేను కాలిపోతున్నానంటే అక్కడున్న వాడే వాళ్ళని కాల్ చేస్తాడు. ఎందుకంటే ఎవరెవరి కర్మం తీసుకుని ఇక్కడికి వచ్చారో గాని నేను బతికించాలి అంటే, నేను చంపాలంటే నాకేం సంబంధం లేదు కదా. ఇవి అడిగినవి మామూలు మాటలు, జవాబు మామూలు జవాబు. కానీ ఇందులో దాగినటువంటి వేదాంతం ఎంత అర్థం ఉందో ఆ గురువుకే అర్థమైంది, ఆ శిష్యుడికి అర్థమైంది. అప్పుడు గురువు శిష్యుడు లేడు, శిష్యుడిని చూశాడు, శిష్యుడు గురువుని చూశాడు. ఇద్దరు లేకుండా ఒకటైపోయారు. మిగిలిన వాళ్ళకందరికీ అర్థం కాలేదు, వాళ్ళిద్దరికీ అర్థమైంది. అలాగే మనం చెప్పుకునేటువంటి పాఠం ఎవడెవడికి ఏ సెన్స్ లో అర్థం కావాలో వాడికి అంతే అర్థం అవుతుంది, అంతకంటే ఎక్కువ అర్థం కాదు. ఇంకైపోయింది, ఇంకేముంది? తనకంటే భిన్నంగా ఇంకా ప్రపంచం లేదని శిష్యుడికి అర్థమైంది. గురువు చెప్పదలుచుకుంది కూడా అదే, ఏం చెప్పదలుచుకుంది కూడా అదే కదా. అది వాడికి అర్థమైపోయింది కదా. ఇంకా వీడికి మాటలు లేవు, వాడికి అక్కడే మాటలు లేవు. నిజంగా అయితే వీళ్ళ కాలిపోలేదు. ఆ నగరం అలాగే ఉంది. మామూలుగా మన శిష్యుడు లాంటి శిష్యుడైతే ఏం చేస్తాడు? అక్కడికి పోయేది, గురువు గారు మీరు కూడా అబద్ధం చెప్పారు, నిన్న వాళ్ళు ఎవరినో పిలిచి మా ఊరు కాలిందనిపించారు, మా ఊరు అసలు కాలేదని అడుగుతారు రేపు తప్పకుండా. కానీ వాడికి మా ఊరే లేదని గ్రహించాడు కాబట్టి వాడు ఏమంటున్నాడు? శిష్యుడికి అసలు నాకు ఊరు లేదు, నాకు రాజ్యం లేదు, అసలు నేనేనే లేను, ఉన్నది నేను ఒక్కనే ఉన్నా, నేను బాగానే ఉన్నా, ఎందుకంటే నేను మీ దగ్గరే ఉన్నా. మీ దగ్గర లేకపోతే నేను కూడా బాగుండి ఉండేవాడిని కాదేమో, మీ దగ్గరే ఉన్నా కాబట్టి నేను బాగున్నా. అంత భావం కలగాలి అంటున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ నీకు తెలియాలంటే, అయితే అమ్మ మీరు చాలా మందికి ప్రజ్ఞానం బ్రహ్మ తెలిసిందన్నా అంటే, గురుశక్తి వల్ల అందరికీ తెలుస్తుంది నాయన. నిలబడడానికి మాత్రం ఎవడి ప్రయత్నం చేస్తే వాడు నిలబడతారు కానీ అందరూ నిలబడరు. అందుకే వేల మందిలో ఎవరికో ఒకటికే తెలుస్తుంది అనేది, తెలిసిన వాళ్ళలో ఒకటే నిలబడతాడనేది శాస్త్రం అందుకే చెబుతుంది. గురువు గారి శక్తి వల్ల అందరికీ ఈ ధ్యానంలో కొంత స్థితులు ఇలాంటివన్నీ తెలుస్తాయి. దాన్ని ఆచరణలో పెట్టుకుని సాధించగలిగిన వాడే నిజమైనటువంటి వేదాంతి అనిపించుకుంటాడు. లేకపోతే అందరూ వేదాంతం వింటున్నారు, సినిమా కథ విన్నట్టుగానే ఇది వింటున్నాం, దానివల్ల మనకు లాభం లేదు, దీనివల్ల లాభం లేదు. అలాంటి పరిస్థితిలో పోగొట్టుకుంటే మనమే నష్టపోతాం అంటాడు. ఈ జగదాకారముగా భాషించడం అంటే నిజంగా లేకుండా ఉన్నట్టుగా అనిపించడం. యథార్థంగా మిథిలా నగరం లేదు, కానీ ఉన్నట్టుగా అనిపించింది. ఎవరికి? శిష్యుడికి, గురువుకి కూడా. గురువు కూడా మీ మిథిల కాలిపోయింది అన్నాడు కదా, మీ ఊరు బాగుందా అని అడిగారు, మీ వాళ్ళందరూ బాగున్నారా అన్నాడు కదా. సత్యం కాదు, అది సత్యం కాదని ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు. కానీ ఇద్దరు కూడా సత్యమైనట్టుగానే మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడం అలాగే మాట్లాడుకుంటారు. ఎవరైనా మీరు పోతుంటే బస్సులో ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ మాటలో మీకు వేదాంతం అర్థమైపోతూ ఉంటుంది. కానీ మీరు ప్రజ్ఞానం బ్రహ్మ, మీరు తత్వమసి, మీరు అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉంటారు అనుకో, మీకు అర్థమైపోతూ ఉంటుంది.
సమాధి యందు సామాన్య సూక్ష్మ చైతన్యముగా ఉంది. అదే నీ స్వరూపం. ఇప్పుడు ఎప్పుడైతే మిథులకు సంబంధం లేకుండా, దేహానికి సంబంధం లేకుండా నేను ఆత్మను అన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి స్థితిని నువ్వు పొంది అదే నేను అని నిరంతరం కూడాను అవే ధ్యానం చేస్తూ ఉంటావు. అప్పుడు జగద్ అధిష్టానము చైతన్యమని వెళ్ళొచ్చుంటారు, గ్రహించరు. అంటే దాన్ని ఆచరణలో పెట్టుకోరు. ఆచరణలో పెట్టుకుంటే అది అర్థం కాదు. అందరికీ గురుశక్తి వల్ల ఆ స్థితిలో అర్థమవుతాయమ్మా, ప్రతివాడికి తెలుస్తుంది. ఆ ప్రజ్ఞ నేనని గ్రహిస్తారు. కానీ మీరు ఆచరణలో పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఎవరికి వాళ్ళు అయ్యో నేను చాలా తక్కువ స్థితిలో ఉన్నా, వాళ్ళు ఇంకా ఎక్కువ స్థితిలో ఉన్నారని వాళ్ళని కూడా అడుక్కోవడానికి మొదలు పెడతారు. అసలు ఎవరిని ఏం అడుక్కోక్కర్లేదు. ప్రతి ఒక్కడూ ఆత్మే. ఆత్మ వెళ్ళి సగం ఆత్మ, భావాత్మ, నిండు ఆత్మ అని ఉండదు. ఆత్మ అంతా ఒకటే ఆత్మ. అది నిలబెట్టుకోవడం కోసమే బోధ వినాలి ఆయన. బోధ విని కూడా గురువు మీద విశ్వాసం పెట్టుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి. రోజు రోజు మనకి ఏ ఆలోచన వచ్చినా దాన్ని విచారించుకోవాలి. దాన్ని విచారించకుండా వెంకమ్మ పుల్లమ్మ కబుర్లు విచారిస్తే ప్రయోజనమే ఉంది. అవన్నీ చేసి 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 జన్మకొచ్చి ఇప్పుడు సరే ఇప్పటికైనా ఏదో గురువు ఇప్పుడు చూడు, మన వేదాంతం అమ్మాయి, ఒక అమ్మాయి చీర కొనుక్కుని అమ్మాయి కట్టుకోండి, కట్టుకుని ఇవ్వమని మామూలుగా మీరు ఇస్తారు కదా, అలాగే ఇచ్చింది. నాకు చూడగానే ఏమనిపించిందంటే కొత్తగా ఇవన్నీ వస్తున్నాయని పిల్ల చెప్పింది. పాపం ఒకప్పుడు పిల్లి దేహం ధరించి ఉంటారు వాళ్ళు. ఆ పిల్లి దేహం మీద మోజు ఇంకా తీరలే. పిల్లి బొచ్చు బొచ్చుగా పెట్టుకుని ఉంటుంది కదా, ఇట్లా అంతా ఏమిటో ఫీజులు. ఈ పిల్లి జన్మ ఎత్తి ఆ ఎత్తినటువంటి మోజు ఇప్పుడు మళ్ళీ మానవ జన్మకు వచ్చినా కూడా ఇంకా అది తీరలేదనమాట. అట్లా మెత్తగా ఉండేటువంటిది. అందుకని ఏం చేసిందంటే అలాంటిది కావాలని అది తెచ్చుకుంది. అంటే ఈ తయారు చేసిన వాడు చెప్తున్నాను, ఎవడో తయారు చేయబడి కదా వీళ్ళు తగిలించుకు తిరుగుతున్నారు. ఇది ఒకరికి ఇష్టమై ఇద్దరికి ఇష్టమై అందరూ కుసికేట్లని అందరూ పిల్లులు అయిపోదామని. ఒక జన్మ పిల్లి జన్మ ఎత్తింది చాలే, మానవ జన్మకు వచ్చి మళ్ళీ పిల్లి బుద్ధులు ఎందుకు? ఏమ్మా ఏం చీరలు అంటారంటే ఏమో చీరలు ఏదో ఒకటి చూడగానే అనిపించింది. పాపం పిల్లి దేహం మీద ఇంకా మోహం ఉన్నట్టుంది. ఆ మోహం తీర్చుకోవడానికి మళ్ళీ వాడు ఎవడో ఇది తయారు చేశాడు రా నాయన, వీడు దుంపదేగా. వాడు తయారు చేసిన అందరూ ఏం కట్టుకోవడం దగ్గర అదే అంటే పిల్లి మోహం ఉన్న వాళ్ళే వాడే కట్టుకుంటారు. వాడే కట్టుకోవాలని కూడా లేదు. ఎవరికి తీరాలన్నా ఎవరి కోరిక తీరాలన్నా వాళ్ళు తీసుకుంటున్నారు. అందరికి కాదు నాయన, ఎవరెవరికి ఆ కాంక్ష ఉంటుందో. షట్టింగ్స్ లో కూడా చిన్న మాట, షట్టింగ్ లో కూడా చిన్న మాట డిజైన్ అన్నిట్లో వస్తాయి నాయన. వాళ్ళు వచ్చి ఉంటారు కదా, అటువంటి భావం మీకు కలగాలన్నమాట. మనం ఎవరినో విమర్శించడం కోసం కాదు, మనకే ఓహో ఇవన్నీ జన్మలు, ఇవన్నీ మనకే తెలియాలి. ఆ తెలివే ప్రజ్ఞ. ప్రజ్ఞ ఏమిటంటే ఇది అందరూ చూశారు, చూడగానే నీకు ఇటువంటి వేదాంతపరమైన భావం నీ మనస్సులో మెదలాలి. ఆ ప్రజ్ఞ నీలో కలిగిందనుకో ఇంకా నీకు దీని మీద ద్వేషం ఉండదు, దీని మీద ప్రేమ ఉండదు. ఒకప్పుడు అయితే చాలా మోహంతో నాకు ఇది కావాలని కట్టుకున్నావు. ఇప్పుడైతే ఏ దేహం ఏ ధరించాలని తెచ్చుకుందో అదే ధరిస్తుంది, అదే తింటుంది. సినిమా వాళ్ళకి ఏ హీరోయిన్ ఏ డ్రెస్ వేసుకోవాలో వాడు డైరెక్టర్ గారు ముందే తయారు చేసి వాడి మొహాన్ని పారేస్తున్నాడుగా, అదే వేసుకుంటాడు. ఆవిడ నా ఇష్టం వచ్చి చీర కట్టుకున్నట్టు ఉంటానంటే కట్టుకోనివ్వట్లే వాడు. మనం కూడా అంతే అమ్మా. మన డైరెక్టర్ చాలా పెద్ద సినిమా తీస్తున్నాడు, వాళ్ళ డైరెక్టర్ చిన్న చిన్న సినిమా తీస్తున్నారు. మన డైరెక్టర్ తీసే సినిమా కూడా తీసేది వాడే, వేసేది మంచేతనే వేయిస్తున్నాడు, మంచేతనే చూపిస్తున్నాడు. తమాషా ఇక్కడ అది. ఆ సినిమాని వేసిన వాళ్ళు చూడకుండా కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా చూస్తారు అనుకుంటా, కానీ వాళ్ళు చూడకుండా కూడా ఉండొచ్చు. కానీ మన సినిమా అట్లా కాదు. అందులో పాత్రధారులం మనమే, దాన్ని చూసే వాళ్ళం, ఆడియన్స్ కూడా మనమే, వేస్తున్న వాళ్ళము మనమే, చూస్తున్న వాళ్ళము మనమే. చూసి మళ్ళీ ఆ సినిమా అది తెలిసి కూడా మళ్ళీ దాంట్లో అనుభూతి పొంది మళ్ళీ బాధపడి దుఃఖపడి ఏడుస్తున్న వాళ్ళు కూడా మనం. మరి సంసారంలో చాలా దుఃఖం ఉందని మీరే చెబుతున్నారు, నాకేమో దుఃఖం కనిపించదు, చాలా ఆనందం కనపడుతోంది. ఎందుకంటే చిన్న సంసారం పెట్టుకున్నాం అనుకో నీకు దుఃఖం ఉంటుంది, పెద్ద సంసారం పెట్టుకున్నాం అనుకో నీకు ఆనందం ఉంటుంది. నీ సంసారం చిన్నదిగా ఉంటే నేను, నా మొగుడు, నా పిల్లలు, నేను అంతవరకు.
ఇరుకు కొంప. ఇరుకు కొంప ఎప్పుడు ఏమనిపిస్తుంది? దుఃఖంగా అనిపిస్తుంది. పెద్ద విశాలమైన పెద్ద ఇల్లు తీసుకో, హాయిగా ఉంటుంది. అట్లా